హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది లైఫ్. 2 years అవుతుంది ట్రిప్ ప్లాన్ లేక. ఈ వీడియోలో టికెట్స్ బుక్ చేసుకుంటున్నాం. మ్యాటర్ ఏంటంటే ఏఐతో బుక్ చేసుకుంటున్నాం. 2022లో వచ్చిన స్టార్టింగ్లోనే 2 ట్రిప్లు వేసినాం. ఒకటి బెల్జియంకి వేసినాం, ఇంకొకటి ఇటలీకి వేసినాం. ఇప్పుడు ఆఫ్టర్ 2 years తర్వాత మళ్ళీ మధ్యలో 2 years గ్యాప్ వచ్చింది. ఈసారి 2026లో మొత్తం ట్రిప్పులతోనే నింపేయాలని అనుకుంటున్నాం. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. అందుకే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది కూడా. అంటే అంతకుముందు పోయినప్పుడు ప్రతి ఒక్కరిని అడిగి తెలుసుకొని యూట్యూబ్లో వీడియోలు చూసి మరి పోయేటోళ్ళం. కానీ సార్ అట్లా ఏఐ వచ్చింది కదా, ఏఐని వాడేద్దాం బీభత్సంగా. చలో, ఏఐ కదా ఎక్కడికో పెట్టాల్సి వస్తుంది. పోలాండ్కి ప్లాన్ చేస్తున్నాం, మీకు చూపిస్తాడు. ఫస్ట్ ఏ చాట్ చెప్పిన అడిగితే డే బై డేకి ట్రిప్ ప్లాన్ ఇచ్చేసింది. అది 5 days పోదాం అనుకుంటున్నాం. 23 వరకు, 19 to 23 వరకు. ఇంకా ఫొటోస్తో సహా ఇచ్చేసింది మనకి కూడా వచ్చి. పోలాండ్కి ఎందుకు వెళ్తున్నామంటే స్నో ఎక్స్పీరియన్స్ చేద్దామని. వచ్చిన ఇన్ని కంట్రీలు అయినా కానీ స్నో ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఫస్ట్ టైం స్నో ఉన్న కంట్రీకి వెళ్దామని. పోలాండ్లో ఎక్కువ స్నో ఉంటుంది అన్నట్టు. ఇంకా కొన్ని హార్స్ రైడింగ్, కొన్ని అడ్వెంచర్స్ థింగ్స్ ఉంటాయి అన్నట్టు. అందుకోసంకి 1 week ప్లాన్ చేసుకున్నాం. కొంచెం బడ్జెట్లో కూడా అవ్వచ్చు అని అది ప్లాన్. చూసుకోవచ్చు మీరు ఇక్కడ. ఇది ఇచ్చేసిన తర్వాత గూగుల్ ఫ్లైట్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మనం ఎక్కడెక్కడ ఏ కంట్రీకి తక్కువ ఉందని. ఇక్కడ మాల్టా ఇది. ఇక్కడ నుంచి ఇవన్నీ క్రకావ్ నుంచి 19th to 23rd. 19th రోజు 57 euros అప్రాక్సిమేట్లీ. ఏంటంటే 6,000. మళ్ళీ రిటర్న్లో 5,000, 10,000లో వెళ్ళి రావచ్చు అన్నట్టు. టికెట్స్ అయిపోయినాయి. మాల్టా టు క్రకావ్, పోలాండ్కి. ఇప్పుడు హోటల్ బుకింగ్ చూద్దాం. హోటల్ బుకింగ్ చేసే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకొని బయటకి చికెన్ తీసుకొచ్చుకుందాం. మాల్టాలో ఏంటంటే వింటర్లో 7 అయిందంటే ఒక్కడు కనిపించాడు. 7కి షాప్స్ అన్నీ క్లోజ్ అయి ఉంటాయి. చికెన్ 8 euro అంటే 800. ఎంత కేజీ వచ్చింది? 800. ఇక్కడైతే మటన్ వస్తుంది కిలో. ఫ్లైట్ టికెట్స్ అయిపోయినాయి, హోటల్ బుకింగ్ అయిపోయింది. ఖాళీ హార్స్ రైడ్ కొన్ని ఒకటి ఉంటాయి, కొన్ని అవి బుక్ చేసుకోవాలి ఇంకా. ఓకే, మా చికెన్ కూడా రెడీ అయిపోయింది. చూపిస్తే చూడండి. వావ్, చికెన్ రెడీ అయిపోయింది. పూరి కూడా రెడీ అవుతుంది ఒక 5 నిమిషాల లోపల. ఫ్లైట్ టికెట్స్, హోటల్స్ అన్నీ బుక్ అయిపోయినాయి. ఇంకా కొన్ని రైడ్స్ కూడా ఉన్నాయి, అవి రైడ్స్ బుక్ చేసుకోవాలి. అవి చేసుకుంటాం తర్వాత. టికెట్స్ బుక్ అయిపోయినాయి. కొంచెం లగేజ్ కూడా వేసుకున్నాం. లగేజ్ ఎందుకంటే ఇక స్నో ఉండే ప్లేసెస్ కదా, స్వెటర్లు ఇంకేమన్నా తీసుకోవాల్సినవి, మళ్ళీ అక్కడ ఏమన్నా షాపింగ్ కూడా చేయాల్సి ఉంటుంది కాబట్టి అందుకే 10 kgs ఎక్స్ట్రా వేసుకున్నాం. మొత్తం కలిసి ఎంత అయినాయి అంటే 100 euros అయినాయి ఒక్కరికి. 4 persons పోతున్నాం, 400 అయినాయి అంతే. 40,000కి పోలాండ్కి ట్రిప్. హోటల్ టికెట్లకి వీటికి 400 అయితే కానీ దానికి సంబంధించిన థింగ్స్ ఉంటాయి కదా. ఏంటంటే ఇప్పుడు స్నో ప్లేస్కి పోతున్నాం, దానికి షూలు, షెటర్లు, అవి బడ్జెట్ ఎక్కడికో పోతుంది. కానీ ప్రజెంట్ అయితే టికెట్లకి తక్కువ పైసలు అయినాయని సంబరపడాలి. ఆకలి బీభత్సంగా అవుతుంది. 8:30 అవుతుంది. మళ్ళీ పొద్దున వర్క్ వెళ్ళాలి, పూరీలు చేయాలి, హెల్ప్ చేయాలి మళ్ళీ. ఓకే గైస్, ఈ వీడియో ఇంతటితో ముగిద్దాం. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఏమన్నా వ్లాగ్ ఐడియాస్ ఉన్నాయని చెప్పండి, నాకు కామెంట్లో రాయండి, లేదంటే ఇన్స్టాలో రాయండి. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ నెక్స్ట్ వ్లాగ్.